రైట్ ఫ్రెండ్స్, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో చూడండి, గౌడ కులానికి చెందిన అంటే కల్లు గీత కార్మిక కులానికి చెందినటువంటి ఒక సామాన్య వీరుడు వస్తాడు. మామూలుగా ప్రజలు ఏమనుకుంటారంటే ఇతని గురించి, సర్వాయి పాపన్న గురించి జనసామ్యంలో ఉన్నటువంటి సమాచారం ఏమిటి అంటే ధనికులను దోచుకొని పేదలకు పంచాడు అని జానపద కథలు ఉన్నాయి, జనాల్లో కథలు ఉన్నాయి ప్రచారంలో. కానీ ఇతను రాజకీయ ఆధిపత్యం కోసం ప్రయత్నించాడు. సో సిచ్యువేషన్ చాలా వోలటైల్గా ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సర్వాయి పాపన్న చాలా సామాన్య కుటుంబం, కల్లు గీత కార్మిక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఏం చేశాడు సార్ అంటే చూడండి, 1708లో, అదే ఇయర్ కదా చనిపోయింది కాంబాక్ష్. మొహరం పండుగ రోజున ఓరుగల్లు కోటపై దాడి చేసి నగరాన్ని కొల్లగొట్టి మొఘల్ పాలనను సవాల్ చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ పర్సన్, మనకు సంబంధం లేదు. ఈయన కట్టించినటువంటి కోటలు చూడండి, తాటికొండ తెలంగాణ, షాపూర్, ఇట్లాంటి దుర్గాలను కట్టుకున్నాడు. అంటే ఇతను కూడా రాజుగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఊరుకుంటారండి, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి పోతుంటాయి. పాపం గట్టి ప్రయత్నమే చేశాడు. బహదూర్ షా ఆదేశంపై హైదరాబాద్ ఫౌజ్దార్, ఒక ఫౌజ్దార్ ఉన్నాడు హైదరాబాద్లో, ఏదో చేస్తున్నాడు సర్వాయి పాపన్న ఒకసారి చూడు అని బహదూర్ షా చెప్పగానే ఎవరికి చెప్పాడు? యూసుఫ్ ఖాన్కి చెప్తే, యూసుఫ్ పఠాన్ ఉన్నాడు కదా, ఒకప్పుడు బాగా సిక్సర్లు కొట్టేవాడు క్రికెట్లో, యూసుఫ్ ఖాన్ గుర్తుపెట్టుకోండి. పాపన్నను 6 నెలల పోరాటం తర్వాత ఓడించాడు. 6 నెలలకు దొరికాడట, మొఘల్ సైన్యానికి 6 నెలల తర్వాత దొరికాడట. సో ఒక కల్లు అంగడి యజమాని నమ్మక ద్రోహం వల్ల దొరికాడు. అది కూడా కళ్ళు తెలుసా? తెలుసా? బాగా గుప్తున్నారు కొంతమంది. బాగుంటుందండి, బాగుంటుందా? బాగుంటుందా? పుల్లగా ఉంటుందా? బా సూపర్. సో కల్లు అంగడి యజమాని నమ్మక ద్రోహం వల్ల పట్టుబడినటువంటి పాపన్నను మొఘల్ సైనికులు అత్యంత క్రూరంగా చంపేస్తారు. సో సర్వాయి పాపన్న ఏ కాలం నాటివాడు అంటే ఈ కాలంలో ఒక తిరుగుబాటు లేవనెత్తినటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి.